అంతేనంటావా? అంతే సార్, ఈసారి మీ చేతులతోనే చంపేయండి. క్లియర్గా అర్థమైందా? అయింది సార్. ఇప్పుడే బయలుదేరుతున్నావు కదా? బయలుదేరుతున్నాను సార్. నేను వెంటనే బయలుదేరుతున్నాను. ఓకే సార్. చింత చచ్చినా పులుపు చావలేదని సామెత ఉంది, తెలుసా నీకు? ఎందుకు తెలీదు? చెప్పనా దానికో ఎగ్జాంపుల్? మామ లేకపోయినా నువ్వు ఒళ్ళంతా సెంటు అక్క, ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు అక్క? పక్కనే పూల తోటలున్నాయి కదా, అక్కడికి వెళ్తున్నాం తమ్మా. ఇప్పుడు పూల తోటలో ఎందుకక్క? తమ్మా, అమావాస్య అంటే ఎక్కువ రోజులేం లేవు. ముందే పూలకు ఆర్డర్ ఇచ్చుకోవాలి కదా. నువ్వు క్వశ్చన్స్ వేయకు, నేను చెప్తాను కదా. సరే కానీ మోమాటలు లేకుండా తినండి అమ్మా. మాకు అలాంటిదేం లేదు. ఈ జొన్న రొట్టెలో నాటుకోడి పులుసుంటే అబ్బా భలే కమ్మగా ఉంటుంది కదా. కడుపుతో ఉన్నదానికి కూడా ఇన్ని కోరికలుండవే. అయినా అసలు మనం ఇక్కడికి వచ్చిన పనేంటి, చేస్తున్నదేంటి? ఓ అక్క, నీ పిల్లోడు లేచి ఏడుస్తున్నాడు. అవునా, సరే వస్తున్నాలే పదా. అలాగే. ఇదిగో పెద్దమ్మా, నే ఇంటికెళ్ళి బిడ్డకు పాలిచ్చొస్తా, మీరు తింటూ ఉండండి. అలాగే అమ్మా, వెళ్ళరా. ఏమైనా గిరాకీ వస్తే చూస్తుండు పెద్దమ్మా. ఇదిగో అమ్మాయి, అడగగానే ఆకలి తీర్చావు. నీ గిరాకీ మేము చూడమా? అలాగే చూస్తాంలే, నువ్వు వెళ్ళరా. అత్త, ఈ తోటలో పూలు మొత్తం అమ్మితే ఎంత వస్తుందంట? తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం అంటే ఇదేనే? ఎంతసేపు నీకు తిండి గోలా లేకపోతే సొమ్ము గోలా? అవతల నువ్వు మీ ఆయనకి కర్తవ్యం సినిమాలో విజయశాంతిలాగా మాట ఇచ్చొచ్చావు. ఆ రిషిగాడి ఇల్లు ఎక్కడుందో తెలీదు, అక్కడ లహరి ఎలాగుందో తెలీదు. ఒకవేళ తెలిసినా మనం అక్కడికి ఎలాగెళ్లాలో తెలీదు. అత్త, నీరు పోసినవాడు నారు పోయకుండా ఉంటాడా ఏంటి? హుసై, సామెత అది కాదే. నారు పోసినవాడు నీరు పోయకుండా ఉంటాడా అనాలి. ఏదో ఒకటిలే, నీకు అర్థమై చచ్చింది కదా. దేవుడా, మా సమస్యకు నువ్వే ఏదో ఒక దారి చూపించు తండ్రి. అత్త, ఈసారి రిషిగడ్ కనబడితే మా లహరిని తీసుకొస్తావరా అని గన్ను తీసుకుని డిషం 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 డిషం. ఏంటే బ్యాటరీ అయిపోయినట్టు అలా అయిపోయావు? కస్తూరి, తమ్మా, జరగాల్సినవన్నీ ఫార్మాలిటీస్ ప్రకారమే జరుగుతాయి, సరేనా? సరే అక్క. వాళ్ళు ఇటే వస్తున్నారు, లేచి పారిపోదామా? లేస్తే కనిపిస్తా. వాళ్ళు ఇక్కడికి వచ్చినా కనపడతాంగా. మరేం చేద్దాం? ముసుగేసుకో. అక్క, మినిస్టర్ గారు కాల్ చేస్తున్నారు.
అబ్బబ్బబ్బబ్బా, తొందరగా పోనీ ఎవయ్యా, పెళ్లి ఊరేగింపులా నడుపుతున్నావు. మాణిక్యం గారు వెయిట్ చేస్తూ ఉంటారు, తొందరగా పదండి. ఇంకా దారిలో ఉన్నట్టున్నారు. నువ్వు పని చెయ్యి, నువ్వు ఆ పై ఫ్లోర్ లో వెయిట్ చెయ్యి. ఎందుకు సార్? నిన్ను నాతో పాటు చూసిందంటే వీళ్ళిద్దరూ తోడు దొంగలన్న అనుమానం వచ్చి చెప్పదలుచుకున్నది చెప్పకుండా డైవర్ట్ సార్ చేస్తున్నారు. వచ్చేది ఖచ్చితంగా గాయత్రే సార్. దాని చేత నిజం ఎలా చెప్పించాలో నాకు తెలుసు. నేను చెప్పింది చెయ్యవయ్యా. ఎందుకు అనవసరంగా ఆవేశపడుతున్నావు? దాన్ని చంపే ఛాన్స్ నీకే ఇస్తానులే. షూట్ చేసి పారేస్తాను సార్ దాన్ని. ఆవేశపడకయ్యా, పద. మనం చేసేది కరెక్టే అంటావా గాయత్రి? ఎలాంటి రిస్క్ లేదంటావా? ఫైనల్గా ఇంకోసారి ఆలోచించు గాయత్రి. అయ్యో, బాగా ఆలోచించిన తర్వాతే మాణిక్యం గారికి ఫోన్ చేశాను. కంగారు పడాల్సిన అవసరమేం లేదు. సార్, ఎక్స్క్యూజ్ మీ సార్. అరే ఒక్క నిమిషం ఆగు. ఏం కావాలమ్మా? ఒక అర్జెంట్ కాల్ చేసుకోవాలి. ఒకసారి మీ మొబైల్ ఇస్తారా? తీసుకోమ్మా. థ్యాంక్ యూ సార్. గాయత్రి, ఎవరో చూడు. హలో, బిల్డింగ్ దగ్గరకు వచ్చేసానమ్మా, నీకోసమే వెయిట్ చేస్తున్నాను. వస్తున్నాం సార్. ఇంతకీ నీ పేరేమిటమ్మా? నా వివరాలు వచ్చాక మీతో చెప్తానండి. మంచిదమ్మా, తొందరగా వచ్చేయి. ఉంటాను సార్. అమ్మా నేను వెళ్ళాలమ్మా, టైం అవుతుంది. సార్ ఒక్కసారి సార్ ఎంగేజ్ వస్తుంది, ఇంకొకసారి ట్రై చేస్తాను. సారీ అమ్మా, నేను వెళ్ళాలి. నాకు అనుకూలమైన ఇన్ఫర్మేషన్ వచ్చిందంటే బతికిపోతావు, లేదంటే చచ్చిపోతావు.
నా గురించి చెప్పావంటే అది నువ్వే గాయత్రి. రా 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 ఏసేస్తా నేను. ఈ బిల్డింగేనండి. పండగ వచ్చే వాకిండ్లకు మావాకులు గుచ్చే అమ్మోరికి ఆకలి గురుకొచ్చే ఓట్లిస్తది కోడిని కోసిస్తే మేళ్ళిస్తది మేకను బలిస్తే కోరమ్మకు పొట్టేలు వేస్తే ఏమండి, మాణిక్యం గారు ఆయనే. హలో, సారీ అండి, రాంగ్ నంబర్. పదండి. మాటి మాటికి డిస్టర్బెన్స్ ఏంటండి? సైలెంట్లో పెట్టండి. మళ్ళీ ఎమ్మెల్యే గారేమో. వచ్చేసాం కదా, ఆయన చూడలేదేమో. లిఫ్ట్ చేసి చెప్తే ఒక పని అయిపోతుంది కదా. సరే. హలో కిరణ్ గారు. ఎవరు? నేనండి, లావణ్యని. లావణ్య? లావణ్యనా? ఏమండి, ఫోన్ ఒకసారి లేవండి. లావణ్య అక్క, సడన్ గా ఏమైపోయావు లావణ్య? ఎక్కడున్నావు అక్క? హాస్పిటల్ నుంచి నేను కిడ్నాప్ చేసింది ఎవరో కాదక్క, మాణిక్యం గారే. ఏంటి? అవునక్క, రండి మీరు. ఏమండి, ఏమైంది? లావణ్యని కిడ్నాప్ చేసింది ఆ మాణిక్యమేనంట. మాణిక్యం? అయినా ఆ మాణిక్యం కిడ్నాప్ చేయడం ఏంటి లావణ్య? అవునక్క, మాణిక్యం నంజుండ స్వాములు ఇద్దరు కలిసి నన్ను కిడ్నాప్ చేశారు. మాణిక్యం గారికి ఇంతకు ముందు ఫోన్ చేసింది నువ్వేనా? అవును. వాళ్ళని చంపేస్తారు, వాళ్ళని కలవడానికి వెళ్ళొద్దు. వాడు చెప్పిన అడ్రస్కే వచ్చాం. నువ్వు ఫోన్ చేయడం 1 సెకండ్ ఆలస్యం అంటే వాడిని కలిసేవాళ్ళం. ఎట్టి పరిస్థితుల్లోనే వాళ్ళ కంటపడద్దు. వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోండి. మిగిలిన విషయాలన్నీ నేను కలిసి చెప్తాను. సరే, అలాగే లావణ్య, మేము వెళ్ళిపోతున్నాం. నువ్వు వెంటనే వచ్చాయి, సరేనా? అలాగే అక్క. మాణిక్యం గారు కిడ్నాప్ చేయడం ఏంటి గాయత్రి? ముందు మనం ఇక్కడి నుంచి బయటపడాలి. నాకు తెలిసి ఆ నంజుండ కూడా ఇక్కడే ఉండుంటాడు. వాళ్ళ కంటికి కనిపించకుండా మనం బయటపడాలి. పదండి.
ఇంతసేపా? ఏంటి సార్ ఇంకా రాలేదు? ఓసారి ఫోన్ చేయండి. ఇందాకే చేశానయ్యా, 10 నిమిషాల్లో వస్తానని చెప్పి. సార్ దాని సంగతి మీకు తెలీదు, అది పెద్ద ముదురు. చేయండి ఇంకోసారి. అవుట్ ఆఫ్ సర్వీస్ అని వస్తున్నాయా? చెప్పాను కదా సార్, అది పెద్ద ముద్రని. పదండి సార్, డైరెక్ట్ గా దానికి వెళ్ళిపోదాం. ఆ అమ్మాయి ఒక అదో కన్ఫర్మ్ చేసుకుందాం. తొందరపడకు, ముందుగా మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం సేఫ్. అది కాదు సార్, అది నా పేరు చెప్పిందంటే అది నా వెనక ఎన్ని స్కెచ్లు వేస్తుందో ఏంటో. ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందామయ్యా, పద. దీనమ్మ కడుపు మాట ఎంతసేపు మాట్లాడుద్ది ఫోన్లో? ఈ భయంతో ప్రాణం హరి అనేలా ఉంది. ఓకే మినిస్టర్ గారు. ఏంటక్క ఇంతసేపు మాట్లాడాడు? ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్నాయి కదా, వాడి బాధ వాడిది. సరే పద, పూలు ఆర్డర్ ఇచ్చేద్దాం. అత్త, ఈ దొంగ సచ్చినోడు వస్తుంటే యమభట్టుడు వచ్చినట్టుందే. వాడు యమభట్టుడు కాదే, మన పాలిట యమధర్మరాజు. హలో, ఈ పూల తోట మొత్తం ఎంత? అక్క, పూలు మొత్తం ఎందుకు ఆర్డర్ ఇవ్వటం? ఫస్ట్ నైట్కి ఏవైతే వాడతారో అవి మాత్రం ఆర్డర్ ఇస్తే సరిపోతుంది కదా. ఏమా, మల్లెపూలు ఉన్నాయా? రే, ఫస్ట్ నైట్ డెకరేషన్ అంటే వాళ్ళకి తెలుస్తుందిలేరా. హలో, మా తమ్ముడు ఫస్ట్ నైట్ డెకరేషన్ కి ఎంత ఖర్చైనా పర్వాలేదు, పువ్వులన్నీ కావాలి. అక్క, పూలంటే గుర్తుకొచ్చింది. లహరికి ఏ పూలు ఇష్టమో తెలుసుకోకుండా వచ్చేసాం మనం. లహరికి వీడితో ఫస్ట్ నైటా? రే, ఆడపిల్లలకి ఈ పువ్వు అంటే ఇష్టం, ఆ పువ్వు అంటే ఇష్టం అని ఉండదురా. ఏ అమ్మాయి, మాకు పువ్వులే కాదు, మీ మనుషులు స్వయంగా వచ్చి డెకరేషన్ చేయాలి. హలో, ఇందాక నుంచి మాట్లాడుతుంటే అలా మొహం దాచుకుంటారేంటి? ఈ బీదర్లో మమ్మల్ని చూసి మొహం దాచుకునే వాళ్ళు ఎవరుంటారు? ఏ, ఎవరు మీరు? పిలుస్తుంది మిమ్మల్ని. ముసుగులు తీసి తిరగండి. తమ్మా, వీళ్ళని చూస్తుంటే నాకేదో అనుమానంగా ఉంది. ఏయ్, ఇటు తిరుగుతారా లేక రివాల్వర్ తీయమంటారా? హలో, పిలుస్తుంది మిమ్మల్ని. కాస్త మీ ఫేస్ టర్నింగ్ ఇవ్వండి. రేయ్, వీళ్ళు మాటలతో వినేలా లేరు. వీళ్ళ ఫేసులు నేనే చూస్తాను.